2024 టాలీవుడ్ కి సంచలనాలు, వివాదాల సంవత్సరంగా మారింది. కల్కి, హనుమాన్, పుష్ప 2 లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడంతో ఇండస్ట్రీలో తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. దీనంతటికీ కారణం ఏంటి అనే అంశంపై వేణుస్వామి తాజాగా తీవ్రమైన కామెంట్స్ చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఆ తర్వాత సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మని పోలీసు కేసులు వెంటాడడం మొదలుపెట్టాయి. ఇటీవల మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మంచు ఇంట వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. జర్నలిస్టుపై దాడి సంఘటనలో మోహన్ బాబు కూడా కేసులో చిక్కుకున్నారు. అత్యంత సంచలనంగా మారిన సంఘటన అల్లు అర్జున్ అరెస్ట్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ పై పలు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బన్నీ బెయిల్పై విడుదలయ్యారు, కానీ కేసు మాత్రం కొనసాగుతోంది. ఇక ఇలా ఇండస్ట్రీ వరుసగా వివాదాలతో సతమతం కావడానికి కారణం ఏంటో చెబుతూ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కెలికినప్పటి నుంచి ఇండస్ట్రీ గింగిరాలు తిరగడం మొదలుపెట్టింది. వేణుస్వామి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయనపై కంప్లైంట్ చేశారు. వేణుస్వామిపై ట్రోలింగ్ కూడా జరిగింది. తనని కెలకడం వల్లే ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని అర్థం వచ్చేలా వేణుస్వామి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంకా చాలా సంచలనాలు జరుగుతాయి. వేణుస్వామి అంతా తుస్సు అని అన్నోళ్ల నోర్లు మూతపడ్డాయి. ఈ సంచలనాల గురించి తాను ఆగస్టులోనే చెప్పాను అని వేణుస్వామి తనను తాను సమర్థించుకున్నారు.